మీరు నడుస్తున్న దారి సురక్షితమేనా? మీరు నమ్మే వ్యక్తులు అసలైన మనుషులేనా? సాయం కోరితే ప్రాణాలు తీసే కిలాడీలు, నమ్మించి గొంతు కోసే నమ్మక ద్రోహులు, అదను చూసి అటాక్ చేసే కేటుగాళ్ళు ఇప్పుడు మన మధ్య తిరుగుతున్నారు. కోనసీమ నుండి కాకినాడ వరకు, నెల్లూరు నుండి నడి రోడ్డు వరకు ఇక దొంగలు రెచ్చిపోతున్నారు. ₹1.5 కోటి సొత్తు, వందలాది కేసులు, కరడు గట్టిన నేరగాళ్ళు పోలీసుల మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్లో చిక్కారు. ఇక లిఫ్ట్ ఇస్తామని పిలిచి కత్తితో పొడిచే ముఠా ఒకవైపు, ఏటీఎం కార్డులు మార్చే కేటుగాళ్ళు మరోవైపు. అసలు ఈ భారీ దోపిడీల వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్స్ ఎవరు? పోలీసుల పక్కా ప్లాన్తో ఈ నెట్వర్క్ను ఎలా బ్రేక్ చేశారు? ఒళ్ళు గొగురు పొడిచే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిశ్శబ్దంగా కొనసాగుతున్న దొంగతనాల పర్వానికి పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. ఇక్కడ సాగింది సామాన్యమైన దోపిడీ కాదు, పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్స్ వేసిన భారీ స్కెచ్ ఇది. గతేడాది ఆగస్టులో కొత్తపేటలో జరిగిన ఒక భారీ దొంగతనం పోలీసులకు పెనుసవాల్గా మారింది. జిల్లా పోలీసు యంత్రాంగం, సీసీఎస్ బృందం రంగంలోనికి దిగి ఇన్వెస్టిగేషన్ను ముమ్మరం చేశాయి. వందలాది సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన, హైటెక్ సాంకేతిక విశ్లేషణ ద్వారా నిందితుల కదలికలను ట్రాక్ చేశారు. ఎట్టకేలకు ఈ అంతర్జిల్లా దొంగల ముఠాను ఖాకీలు చుట్టుముట్టారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు నేర చరిత్ర చూస్తే పోలీసులే షాక్ అయ్యారు. ఇతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు 120 దొంగతనం కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు పైరా చిరంజీవిపై ఏకంగా ఒక హత్య కేసు కూడా ఉండటం వీరి క్రూరత్వానికి నిదర్శనం. రాత్రి సమయాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారినప్పుడు ఇళ్లకు తాళాలు వేసి ఉండటాన్ని టార్గెట్గా చేసుకుని వీరు దాడులు చేసేవారు. ఈ ఆపరేషన్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు ₹97,50,000 విలువైన ప్రాపర్టీని పోలీసులు రికవరీ చేశారు. ఇందులో 646 గ్రాముల భారీ బంగారం, ఒక ల్యాప్టాప్, ఒక వాహనం, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఎస్పీ రాహుల్ మీనా నేతృత్వంలో సాగిన ఈ వేటలో కోనసీమతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14 కేసులను ఛేదించగలిగారు. కొత్తపేట, రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం, తణుకు వరకు ఈ ముఠా విస్తరించి దోపిడీలకు పాల్పడింది. దొంగల మోడస్ అపరాండి చాలా పక్కాగా ఉండేది. ఇళ్లకు లాక్ చేసి ఉంటే చాలు, గ్యాస్ కట్టర్లు లేదా భారీ రాడ్లతో తాళాలను పగలగొట్టి క్షణాల్లో మాయం చేసేస్తారు. ఈ ముఠా అరెస్టుతో గోదావరి జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు న్యాయం చేసే క్రమంలోనే పోలీసులు పడిన శ్రమను ఎస్పీ స్వయంగా అభినందించారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఊళ్లకు వెళ్లేవారు LHMS యాప్ ద్వారా పోలీసులను అలర్ట్ చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఆ సిసిఎస్ టీమ్ అండ్ ఆ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ వాడు కలిసి చాలా కోఆర్డినేటెడ్ గా చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ అనాలిసిస్ చేసి, టెక్నికల్ సర్వేలెన్స్ చేసి, రెండు చాలా నోటోరియస్ రెండు క్రిమినల్స్ కానీ, ప్రాపర్టీ అఫెండర్స్ కానీ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 31st ఇది డేట్ లో కొత్తపేటలో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. దీంట్లో కొంతమంది అఫెండర్స్ ఒక హౌస్ కి వెళ్ళి అక్కడ బోల్ట్ అంటే డోర్ లాక్ బ్రేక్ చేసి, అప్పుడు అక్కడ ఇంట్లో కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఒకడే ఉంటారు. అప్పుడు డోర్ లాక్ చేసి లోపల వెళ్ళి ఇంపార్టెంట్ ఇది ఐటమ్స్ కి దొంగతనం చేయడం జరిగింది. సో అది తర్వాత టీమ్స్, ఆ సిసిఎస్ టీమ్స్ అండ్ ఆ పోలీస్ టీమ్స్ గాట్ ఇన్ టు యాక్షన్. అప్పుడు నుంచి డిఫరెంట్ టీమ్ చేసి వాళ్ళు కంటిన్యూస్ గా ఇది సర్వేలెన్స్ పెట్టి, సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనాలిసిస్ చేసి అంత ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాజ్ అ రిజల్ట్ నిన్న మేము 2 చాలా నోటోరియస్ అఫెండర్స్ కి పట్టుకున్నాము. ఫస్ట్ ఇస్ పొన్నాడ రవిశంకర్ అక్క వీరాబాబు, సెకండ్ ఇస్ వైరా చిరంజీవి. ఇది ఇద్దరికి నిన్న కొత్తపేట నుంచి అండ్ ఇది అనపతి నుంచి పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెప్తే అంటే ఇది వీరాబాబు మీద ప్రీవియస్ ఐ థింక్ 120 బర్గ్లరీ కేసెస్ లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యారు. కోనసీమలో ఇల్లు దొంగలు హడలెత్తిస్తుంటే కాకినాడలో చైన్ స్నాచర్లు మహిళల గొలుసులతో పాటు ప్రశాంతతను కూడా లాగేసుకున్నారు. అయితే అక్కడ ఉన్నది సామాన్య దొంగలు కాదు, ఏటీఎం కార్డులను మాయం చేసే కిలాడీలు. మరి కాకినాడ పోలీసులు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మీరే చూడండి.
కాకినాడ జిల్లాలో వరుసగా జరుగుతున్న ఆస్తి నేరాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో ఏఎస్పీ సీసీఎస్ బృందం ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. కాకినాడ టౌన్ నుంచి పిఠాపురం వరకు మొత్తం 12 కేసులను ఒకేసారి ఛేదించి వారు సంచలనం సృష్టించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 51 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండితో పాటు భారీగా నగదు కూడా ఉంది. ఒక వృద్ధురాలు తన గొలుసు కోల్పోయిందని భయపడుతూ ఎస్పీని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ముఠాను కటకటాల్లోనికి నెట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళలే ఈ కిలాడీల మెయిన్ టార్గెట్. బైక్పై వచ్చి మెరుపు వేగంతో గొలుసులు తెంచుకొని పారిపోవటంలో వీరు సిద్ధహస్తులు. ఈ కేసులో పట్టుబడిన పల్లా సురేంద్ర కుమార్ అనే వ్యక్తి హిస్టరీ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఇతను సామాన్య దొంగ కాదు, ఏటీఎం మోసాల్లో ఆరితేరిన ఘనాపాటి. ఇతనిపై ఏకంగా 65 ఏటీఎం ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకపు వృద్ధులనే టార్గెట్గా చేసుకునే ఇతను వారికి సాయం చేస్తున్నట్లు నటించి చాకచక్యంగా ఏటీఎం కార్డులనే మార్చేస్తాడు. ఆ తర్వాత వారి అకౌంట్లలో ఉన్న నగదును క్షణాల్లో ఖాళీ చేస్తాడు. టెక్నాలజీని వాడుకుంటూనే ప్రజల ఏమరపాటును తాను పెట్టుబడిగా మార్చుకున్నాడు ఈ కేటుగాడు. ఇతనితో పాటు రంగాల శ్రీనివాసరెడ్డి అనే మరో నిందితుడిపై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నెట్వర్క్ ఎంత పెద్దదంటే ఇటు ఏటీఎంలు, అటు ఇళ్ల దొంగతనాలతో జిల్లాను వణికించేశారు. కేవలం బంగారం, నగదు మాత్రమే కాదు, మోటార్ సైకిళ్లను దొంగిలించడంలో రచ్చ నాగ సతీష్ కుమార్ అనే మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించేవాడు. తాళం లేని బైక్ కనిపిస్తే చాలు దాన్ని మాయం చేసి అమ్మేస్తాడు. పోలీసులు సామర్లకోట రోడ్డు, వలసపాకల వద్ద గాలం వేసి ఈ ముగ్గురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నారు. వీరు ఏ ప్రాంతాల్లోని దొంగతనాలు చేశారు, ఎవరికి ఆ సొత్తు అమ్మారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన సొత్తును భద్రపరచుకోవటంలో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా విహారయాత్రలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ పరికరాలను ఉచితంగా అమర్చుతామని హామీ ఇచ్చారు. ఈ కేసులో ప్రతిభను కనపరిచిన అధికారులకు రివార్డులను కూడా ప్రకటించారు. ఎస్పీ కాకినాడ along with his team, CCS కాకినాడ, వీళ్ళందరూ they did a good job. ఇద్దరు ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ కంపెనీ పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు, కాకినాడ సబ్ డివిజన్ లో జరిగిన 7 చైన్ స్నాచింగ్లు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతోపాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతో పాటుగా ఒక 3 బైక్స్, ఈ మధ్యన పోయినవి 3 2-వీలర్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం 12 కేసెస్ డిటెక్ట్ చేశారు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం ద్వారా. ఇందులో 3 ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. పల్లా సురేంద్ర కుమార్ అని, ఇతను ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఇతని మీద రకరకాల ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి. ఏటీఎం కార్డు మార్చేసి అక్కడ డబ్బులు డ్రా చేసిస్తానని తీసుకోవడం, ఇట్లాంటి అఫెన్సెస్ ఒక 65 ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. అట్లనే శ్రీనివాస్ రెడ్డి, రంగాల శ్రీనివాస్ రెడ్డి అని, ఇతను కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్. ఇతని మీద మన దగ్గరే 3 టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఒక 14 కేసులు ఉన్నాయి పాతవి. వీళ్ళిద్దరిని ఈ చైన్ స్నాచింగ్ నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే రచ్చ నాగ సతీష్ కుమార్, ఇతని మీద కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను బైక్ దొంగతనాల్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 3 బైక్స్ దొంగతనం చేయడంలో ఈ సతీష్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్, దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs రికవర్ చేయడం జరిగింది. కాకినాడ దొంగలు ఆట కట్టించిన పోలీసులు అటు నెల్లూరులో హైవే దోపిడిన దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి మృత్యుపాశం విసిరే ఆ 4 నిందితుల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక డేంజర్ ముఠా గుట్టురట్టయింది. మోహిత్, జయకుమార్, రాజా, వెంకటరమణారెడ్డి అనే 4 వ్యక్తులు కారులో రోడ్లపై తిరుగుతూ ఒక పక్కా క్రిమినల్ ప్లాన్ను అమలు చేస్తారు. బస్సుల కోసం వేచి చూస్తే ప్రయాణికులను నమ్మించి తక్కువ ధరకే లిఫ్ట్ ఇస్తామని తమ కారులో ఎక్కించుకుంటారు. తీరా కారు ఊరు దాటాక తమ అసలైన స్వరూపాన్ని బయటపెట్టేవారు. కత్తులతో బెదిరించి బాధితులపై దాడి చేసి వారి వద్ద ఉన్న నగదు, స్మార్ట్ ఫోన్స్ ని దాచుకునేవారు. ఇటీవలే ఒక వ్యక్తిని ఇదే విధంగా మభ్యపెట్టి అపహరించి అతనిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఎక్స్పర్షన్ కేసును సీరియస్ గా తీసుకున్న ఏఎస్పీ దీక్ష నేతృత్వంలోని బృందం సీసీటీవీ కెమెరాలు, సీడీఆర్ విశ్లేషణ ద్వారా నిందితుల అడ్రస్ కనిపెట్టింది. పోలీసుల విచారణలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోనికొచ్చాయి. నిందితులు వాడుతున్న కారు కూడా ఒక దొంగతనానికి గురైన వాహనమేనని తేలింది.
తిరుపతిలో దొంగిలించిన ఈ కారుతో నెల్లూరులో దోపిడీలు కొనసాగిస్తున్నారు. కేవలం హైవేపై దోపిడీలే కాదు, వేదాయపాలెం పరిధిలో శ్రీలంక కాలనీలో జరిగిన ఒక ఇళ్ల దొంగతనంలో కూడా వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 22 గ్రాముల బంగారం, ఒక వెండి స్టాండ్తో పాటు ఎక్స్ట్రాక్షన్ ద్వారా వసూళ్లు చేసిన 7,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరికి పాత నేర చరిత్ర ఉంది. ఒకరిపై ఎక్సైజ్ కేసులు ఉంటే మరొకరిపై సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఒక్క అరెస్టుతో 3 ప్రధాన కేసులను ఛేదించిన పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. చూశారు కదా, నేరగాళ్లు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఖాకీల నిఘా ముందు తలవంచక తప్పలేదు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల కార్లలో లిఫ్ట్ తీసుకోవటం, ఏటీఎంల వద్ద పిన్ నెంబర్లు ఇతరులకు చెప్పటం వంటి పనులు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో దొంగతనం జరగకుండా ఉండాలంటే LHMS వంటి ఆధునిక సాంకేతికతను వాడుకోండి. ఏవైనా అనుమానిత కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా 100కి సమాచారాన్ని అందించండి. నేరరహిత సమాజం కోసం పోలీసులతో సహకరించండి. మాకు ఎక్స్టార్షన్ గురించి ఒక ఫిర్యాదు వచ్చింది. వెంటనే మేము టీం ఏర్పాటు చేసాము, 2 టీం ఏర్పాటు చేసాము. అన్ని CCTV కెమెరాస్ అన్ని CDR అనాలిసిస్ పెట్టాము. సో తర్వాత there was a person who was traveling to Chitwell. So these 4 people, they told that they will drop him in Kadapa, but later extortion చేశారు. సో నిన్న సాయంత్రం పొదల్కు రోడ్ నుంచి దగ్గర 4 అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే నాకు వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ద కార్డ్ విచ్ దే వర్ యూజింగ్, దట్ ఈస్ ఆల్సో అ థెఫ్ట్ కార్డ్. కేసు అక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నమోదు చేశారు. సో సెకండ్ కేస్ వాజ్ డిటెక్టెడ్ ఆఫ్ థెఫ్ట్. తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే ఇది శ్రీలంక కాలనీలో, విదాయపాలెం లిమిట్స్లో శ్రీలంక కాలనీలో గోల్డ్ దొంగతనం చేశారు. అందరూ 4 people, they did theft in HB, house burglary in Vidaipalam police station limits. So సుమారు almost 22 grams intact gold recovery స్వాధీనం చేస్తున్నాము. This is the gold recovery, almost 22 grams of gold and 1 silver stand is also recovered. And for Chinna Bazaar case, we have recovered cash, 7200 extortion case. Tarvata this number plate of the car, and we have got the car which they were using for Tirupati East Police Station. Tarvata this gold recovery of Vidaipalam Police Station. So all 3 cases got detected by 1 arrest. చూసారుగా, నేరగాళ్లు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా కాకిల నిఘా ముందు తలవంచక తప్పలేదు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల కారులో లిఫ్ట్ తీసుకోవడం, ఏటీఎంల వద్ద పిన్ నంబర్లు ఇతరులకు చెప్పడం వంటి పనులు ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు. మీ ఇంట్లో దొంగతనం జరగకుండా ఉండాలంటే ఇక LHMS వంటి ఆధునిక సాంకేతికత వాడుకోండి. ఎవరైనా అనుమానిత కదలికలు కనిపిస్తే కనుక వెంటనే డయల్ 112 లేదా డయల్ 100కి సమాచారం అందించండి. నేరరహిత సమాజం కోసం పోలీసులతో సహకరించండి.